డబ్బు ఉంటే కొండ మీద కోతైనా దిగి వస్తుందంటారు. కానీ ఈ మనిషి దగ్గర ఉన్న డబ్బు చూస్తే ఆ కొండలే కరిగిపోయేలా ఉన్నాయి. ప్రపంచంలో సంపన్నులు ఉంటారు, అత్యంత సంపన్నులు ఉంటారు. కానీ వాళ్ళందరికీ అందనంత ఎత్తులో ఆకాశమే హద్దుగా ఎదిగిపోయారు ఎలన్ మస్క్. డిసెంబర్ 15 సోమవారం తెల్లవారేసరికి ఎలన్ మస్క్ ఆస్తిని చూసి ప్రపంచ ఆర్థిక నిపుణులే నోరెళ్ల పెట్టారు. ఒక్క రాత్రిలో ఆయన యావదాస్తికి అక్షరాల $168 బిలియన్ వచ్చి చేరాయి. దీంతో బ్లూంబెర్గ్ వెల్త్ ఇండెక్స్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆయన సంపద $600 బిలియన్ మార్కును దాటింది. అది ఏకంగా $638 బిలియన్ చేరింది. అంటే మన కరెన్సీలో అది సుమారు 53 లక్షల కోట్ల రూపాయలు. 638 పక్కన 9 సున్నాలు పెడితే ఎంతో అన్ని కోట్ల డాలర్లన్న మాట. ఇది ఎంత భారీ మొత్తం అంటే ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడైన గూగుల్ కో ఫౌండర్ లారీ ఫెజ్ ఆస్తి కంటే రెట్టింపు కన్నా ఎక్కువ. లారీ ఫెజ్ సంపద $265 బిలియన్ ఉంటుంది. ఇంతకీ ఎలన్ మస్క్ ఈ అద్భుతమైన మార్కును ఎలా దాటారంటే మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ విలువ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తాజాగా జరిగిన షేర్ల విక్రయంలో స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ $800 బిలియన్ చేరింది. అందులో మస్క్ కు ఉన్న 42% వాటా విలువ $317 బిలియన్ చేరింది. అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ఆయన ఆస్తిని ఆకాశానికి ఎత్తేసింది. మధ్యలో ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్ మస్క్ ను దాటడానికి ప్రయత్నించినా అది మూన్నాళ్ల ముచ్చటిగానే మిగిలిపోయింది. ఇప్పుడు మస్క్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. టెస్లా నుంచి రాబోయే $1 ట్రిలియన్ ప్యాకేజ్ కూడా కలుపుకుంటే రాబోయే దశాబ్దంలో కూడా ఆయనే రారాజు అని స్పష్టమవుతోంది. అసలు ఎలన్ మస్క్ ప్రయాణమే ఒక అద్భుతమైన రోలర్ కోస్టర్ లాంటిది. 2013లో బ్లూంబెర్గ్ జాబితాలో చేరినప్పుడు ఆయన ఆస్తి కేవలం $4.8 బిలియన్ మాత్రమే. కానీ 2020 నాటికి టెస్లా షేర్లు పెరగడంతో 100 బిలియన్ల మార్కును అందుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే గత 5 ఏళ్లలో ప్రతి ఏటా సగటున $100 బిలియన్ తన ఖాతాలో వేసుకుంటూ వచ్చారు. అయితే మస్క్ మట్టిలో నుంచి పుట్టిన మాణిక్యమేమీ కాదు. ఆయన దక్షిణాఫ్రికాలో ఒక సంపన్న కుటుంబంలోనే పుట్టారు. కానీ తనను ఇలా డెవలప్ కావాలని వెంట ఉండి చెప్పిన వారెవరూ లేరు. తన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతోనే మస్క్ ముందుకు పోయారు. ఆయన చదువుకున్న స్కూల్లో భవిష్యత్ రాజకీయ నాయకులు, రచయితలు ఉండేవారు. కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదు. కెనడా మీదుగా డంకింగ్ రూట్లలో అమెరికా చేరి తన కలల వేట మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే జిప్2 అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి 4 ఏళ్ల తర్వాత దాన్ని కాంపాక్ సంస్థకు $307 మిలియన్ అమ్మేశారు. ఇది నిజంగా సాహసోపేత నిర్ణయం. ఆ సమయంలో కోటీశ్వరులు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సాహసం చేయలేదు. అయితే మనవాడు ఆ డబ్బుతో రిలాక్స్ అవ్వలేదు. 1999లో X.com అనే వెబ్సైట్ ఏర్పాటు చేసి దాన్ని పేపాల్ గా మార్చి 2002లో ఈబేకి ఏకంగా $1.5 బిలియన్ విక్రయించారు. చేతికి అంత డబ్బు వచ్చాక ఎవరైనా తనకిష్టమైన ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. కానీ ఎలన్ మస్క్ అలా కాదు. ఆ డబ్బు మొత్తాన్ని అంతరిక్షం పైన, ఎలక్ట్రిక్ కార్ల పైన పందెం కాశారు. ఆ రోజు ఆయన తీసుకున్న ఆ రిస్కీ నిర్ణయాలు ఇప్పుడు ఫలితాన్నిస్తున్నాయి. ఈ రోజు ఆయన్ని $638 బిలియన్ సింహాసనంపై కూర్చోబెట్టాయంటే తను పడిన కష్టం మామూలు కష్టం కాదు మరి. దీనిని ఎవరూ నమ్మలేరు. కానీ ఎలన్ మస్క్ నిర్ణయాలు ఎప్పుడు ఫెయిల్ కాలేదు. అంతకంతకు సక్సెస్ వైపే నడిపించాయి. అందుకే ఆయనని ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన నిర్ణయం తీసుకునే వాళ్ళలో ముందు వరుసలో ఉండేలా చేసింది. తను ఆర్థికంగా ఎదిగేందుకు మార్గం వేసింది. నిజానికి తను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం అన్నది జీవితాంతం కొనసాగుతుందని ఎలన్ మస్క్ ఏనాడు అనుకోలేదు. తన సమస్యలను తన ఆలోచనలతో ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు ఎలన్ మస్క్. ఓ సమయంలో ఎక్కడా తనకు అద్దెకు గది దొరక్కపోవడంతో కారు షెడ్లోనే తన కార్యాలయాన్ని నెలకొల్పాడు. అయితే ప్రపంచంలో ఎవరైనా సరే డబ్బుతో డబ్బును సృష్టించడం ఎలాగో తనను చూసే నేర్చుకోవాలి అంటారు విశ్లేషకులు. అయితే ఎలన్ మస్క్ సామ్రాజ్యం కేవలం కార్లు, రాకెట్లకే పరిమితం కాలేదు. వినూత్నంగా ఆలోచించే మస్క్ మెదడు మరెన్నో ఆలోచనలు చేసింది. ఎంత వినూత్నంగా అంటే అసలు ఇది సాధ్యమేనా అన్నది కూడా పట్టించుకునేవాడు కాదు. ప్రతిదీ తనను అనుకూలంగా మార్చుకునేందుకు మస్క్ ప్రయత్నించేవారు. మనిషి మెదడును కంప్యూటర్తో అనుసంధానించే న్యూరాలింక్ అన్నది ఒకప్పుడు కలగానే ఉండేది. కానీ తను మాత్రం దానిని సుసాధ్యం చేయడం ద్వారా సక్సెస్ సాధించాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు సొరంగ మార్గాలే పరిష్కారంగా భావించిన మస్క్ తనదైన పద్ధతిలో ఈ సమస్యను దారికి తెచ్చాడు. అందుకోసం బోరింగ్ కంపెనీ అంటూ ఒక కంపెనీ స్థాపించాడు. పేరుకి అది బోరింగ్ కంపెనీ, కానీ ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా క్షణాలలో దారి చూపించే అత్యంత సులభతరమైన పరిష్కారంగా ప్రపంచానికి కొత్త మార్గం చూపించాడు ఎలన్ మస్క్.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను మనం ఇప్పుడు ఎక్స్ అంటున్నాం కదా! ఈ అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియాను $44 బిలియన్ పెట్టి కొనుగోలు చేశారు ఎలన్ మస్క్. ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. కానీ ఎలన్ మస్క్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తైతే కృత్రిమ మేధస్సు అంటే ఏఐ రంగంలో ఎలన్ మస్క్ తలపెట్టిన ఎక్స్ ఏఐ స్టార్టప్ చూస్తుండగానే అభివృద్ధి దిశగా పరుగులు తీసింది. తను ఆలోచించే ప్రతిదీ ఇలా పరుగులు పెడుతుండడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇప్పుడు ఆ ఏఐ పరిశ్రమ విలువ $105 బిలియన్ చేరింది. అయితే మస్క్ అసలు సంపద రహస్యం టెస్లాలో ఆయనకున్న 12% వాటా అంటారు ఆయన సన్నిహితులు. స్పేస్ ఎక్స్ లో ఉన్న 42% వాటా కారణంగానే ఆయన ఎదిగారని వారు చెబుతున్నారు. కానీ అన్నింటికంటే సంచలనం ఏంటంటే ఈ నవంబర్లో టెస్లా షేర్ హోల్డర్లు ఆమోదించిన పే ప్యాకేజ్. ఇది మామూలు ప్యాకేజ్ కాదు, ఏకంగా $1 ట్రిలియన్ విలువైన డీల్. వచ్చే 10ఏళ్లలో టెస్లా కొన్ని మైలురాళ్లు దాటగలిగితే మస్క్ ఆస్తికి ఇది అదనంగా కలుస్తోంది. దీని ద్వారా టెస్లాలో ఆయన వాటా 12% నుంచి 25%కి పెరుగుతోంది. అంటే కంపెనీపై ఆయన పట్టు మరింత బిగుస్తోంది. కార్పొరేట్ చరిత్రలోని ఇలాంటి ప్యాకేజీని ఎవరూ ఎప్పుడూ చూడలేదు. ఇది ఆయన ఆస్తిని ట్రిలియనీర్ అంటే లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఇలాంటి వ్యక్తికి జీతం ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ నిర్ణయించినా ఎవరు కాదని అంటారు? అసలు ఎలన్ మస్క్ వ్యతిరేకంగా ఎవరు ఉండరు అన్నది మరొకసారి రుజువైంది. అందుకే ఆయన మరొకసారి ఈ భూమండలంపై సంపన్నుడిగా ఎన్నికయ్యారు. అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్లు మస్క్ సంపద పెరుగుదలపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఒక మనిషి చేతిలో ఇంత సంపద పోగుపడడం సమాజానికి మంచిదేనా అనే చర్చ మొదలైంది. టెస్లాలో ఆయనకు దక్కనున్న $1 ట్రిలియన్ ప్యాకేజీపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సాక్షాత్తు పోప్ లియో కూడా స్పందించడం విశేషం. 60 ఏళ్ల క్రితం ఒక కంపెనీ సీఈఓ జీతం సామాన్య కార్మికుడి జీతం కంటే 4 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అది 600 రెట్లు దాటిపోయింది అని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఓ పోప్గా ఇది తనకు అనవసరమైన విషయం. కానీ ఎలన్ మస్క్ ఇలాంటి ఆధ్యాత్మిక వ్యవహారాలను ఎన్నడూ నమ్మరు. కరోనా సమయంలోనూ తన ఉద్యోగుల నుంచి రెట్టింపు పనిని తీసుకున్నారు ఎలన్ మస్క్. అందుకే ఇప్పుడు ప్రపంచం ముందు విజేతగా నిలబడ్డారు. మస్క్ ఆలోచనలు వింతగా ఉండొచ్చు, ఆయన వైఖరి విచిత్రంగా ఉండొచ్చు, కానీ అది తనదైనదిగా డెవలప్ చేసుకున్న ప్రవృత్తిగా భావించాలి. ప్రపంచాన్ని తనదైన చూపులతో చూసే ఎలన్ మస్క్ దృష్టి జీవితాశయం ఒక్కటే, ఏనాటికైనా భూమి నుంచి మానవాళిని మార్స్ గ్రహానికి తరలించడం. అందుకే విడవకుండా స్టార్షిప్ రాకెట్ ప్రయోగాల కోసం శ్రమిస్తున్నారు. ఏనాటికైనా 1000 రాకెట్లతో వందలాది మనుషులను భూమి నుంచి అంగారకుడిపై స్థిరపడేలా చూడాలని కలలు కంటున్నాడు. అందుకు బిలియన్ల కొద్ది డాలర్లను ఉపయోగించి ఎన్ని కష్టాలను ఓర్చుకుంటూ తేలిగ్గా మెరిసే స్టీల్ రాకెట్ల ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన ప్రయత్నం సక్సెస్ కావాలని ప్రపంచం కోరుకుంటోంది. మీకో విషయం తెలుసా? కాథలిక్ న్యూస్ సైట్ క్రాక్స్ తో మాట్లాడుతూ పోప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు దీని అర్థం ఏంటి? జీవితంలో డబ్బే పరమావధి అయితే మనం పెద్ద ప్రమాదంలో పడ్డట్లే అని హెచ్చరించారు. ఆదాయ అసమానతలు పెరిగిపోతున్న ఈ తరుణంలో మస్క్ సంపద పేదలకు ధనికులకు మధ్య అగాధాన్ని మరింత పెంచుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. అతను సాధించింది గొప్ప విజయమే కావచ్చు, కానీ అది సామాజిక న్యాయానికి సవాలుగా మారుతుందన్నది కాదనలేని చేదు నిజం. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం భయాలతో ఉంటే మస్క్ మాత్రం సంపద సముద్రంలో ఈదులాడుతున్నారనేది దాని అర్థం. మరి మీరేమంటారు?